हरि ओम श्री गुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानंदतीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्ध विद्याय मध्वार च नमो नमः। नौमिन्याय सुधादिकर्जर मुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तम गुरून् वैदग्ध्यवारान् निधीन् श्री सत्यव्रत राघवेन्द्र मुनिपान् सद्बोध सत्यानपान् सत्याभिज्ञ कराब्जोत्थान् पंचाशद्वर्ष पूजकान् सत्य प्रमोद तीर्थार्यान् नौमिन्यार सुधारतान् बन्धुस्त्वं गुरुरिष्ट दैवतमिति त्वत्पाद पंकेरुहं प्राप्तं मां परिपालरेति सततं याचे निबद्धाञ्जलिः चित्तं मद्गुणदोष चिन्तन विधौ नूनं मनाङ्मा कृथाः श्री सत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः विद्यापीठ विधातारं विद्यावारिधि चन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिम सद्गुरुम्। सृष्टिस्थित्यप्ययेहानियति दृशितमो बन्धमोक्षाश्च यस्मात् अस्य श्री ब्रह्मरुद्र प्रभृति सुरनरद्वीष शत्रुआत्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दाव्ययो यो गुरुरपि परमश्चिन्तयेतं महान्तं जन्माद्यस्य यतोऽन्वरादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतरातरवोऽपि नेदुस्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो ग्रन्थमुदीरये स्वस्त्यस्तु सतामखिल सन्मङ्गलानि सन्तु श्लोकैकश्रवणपठनमात्रेण कथा वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपटुतरे धर्माद्यखिल पुरुषार्थसाधनीभूते श्रीमद्भागवते अद्य कथा प्रारंभे सति यत्किंचित् पूर्वकथा प्रमेयानुवादः। हरिः ओम हरिः ओम हरिः ओम। ప్రాచీన పరిహి తన కుమారులైన ప్రాచేతసులకు ప్రజా సృష్టి చేయమని ఆజ్ఞాపించాడు. ప్రాచేతుసులందరూ కూడా సముద్రాంతర్భాగంలో మునిగి 10,000 సంవత్సరముల వరకు తపస్సు చేయడానికి సిద్ధమయ్యారు. తపోమూర్తి అయిన రుద్రదేవులు వారికి ఎదురొచ్చారు. శుభశకునమని భావించారు. రుద్రదేవుల వారు ఓ గీతను ఉపదేశించారు. యోగాదేశ స్తుతిగా రుద్రగీతగా అది భాగవతములో ప్రసిద్ధిగాంచింది. భగవంతుని మహిమను చాలా అద్భుతంగా చెప్పే స్తుతి అది. ఆ స్తుతిని ప్రతిరోజు ఉదయం పూట పారాయణం చేయడం వలన తీరని కోరికలన్నీ తీరిపోతాయని మైత్రేయుల వారు ఉపదేశించారు. అలా రుద్రదేవుల వారు ఉపదేశించిన ఆ రుద్రగీతలోని భగవంతుని మహిమను అనుసంధానం చేసుకుంటూ విష్ణువు యొక్క మహిమను చింతిస్తూ ప్రాచేతసుల వారు 10,000 సంవత్సరముల వరకు తపస్సును కొనసాగించారు. మరో బాధ్యత చూడండి, నారదుల వారి బాధ్యతలు ఎన్నున్నాయో, ఎందరిని ఉద్ధరించారో, వారి అద్భుతమైన వ్యక్తిత్వం ఎలాంటిదో. నారదుడంటే ఒకరికి మరొకరికి ఇక్కడి మాటలను అక్కడ చెప్పడం, అక్కడి మాటలను ఇక్కడ చెప్పడం, ఇలా చెబుతూ పరస్పరం వైమనస్సును పంచిపెట్టేవారు నారదులని అందరూ భావిస్తారు. కానీ ఎందరెందరినని నారదుల వారు ఉద్ధరించారు, ఆ విషయాన్ని భాగవతం మనకు చాలా అద్భుతంగా చెబుతుంది.
చాలా విచిత్రమైన, చాలా అద్భుతమైన, చింతించడానికి సాధ్యం కాని మహిమ నారదుల వారిది. అలాంటి నారదుల వారికి మరో బాధ్యత ఏంటది? ప్రాచీన బరహిని ఉద్ధరించాలి. ప్రాచేతసులను ఉద్ధరించడం అయిపోయింది. వారికి కావలసిన ఉపదేశాన్ని అందించడం జరిగింది. ఇక ప్రాచీన బరహిని ఉద్ధరించాలి. జ్ఞాన మార్గాన్ని విడనాడి కర్మ మార్గంలోనే తను పయనం చేస్తూ ఉన్నాడు. ఆ పయనం అపఘాతానికి దారితీస్తుంది. అందువల్ల ఆ జీవునికి కలగరాని నష్టం కలుగుతుంది. కానీ ఆ నష్టం తనకు కలుగకూడదు. ఆ చేదును తను అనుభవించకూడదు. చూడండి, నారదుల యొక్క మనస్సు ఎంత తేలికైనదో, ఎంత కృపాపూర్ణమైనదో, కరుణారసపూర్ణమైనదో మనకు అర్థమవుతుంది. నారదుల వారు ఆలోచించారు, నేను ఇలాగే వదిలేస్తే ఎవరి పనులను వారు చేసుకుంటూ పోతే నాకేంటి, నేనెందుకు వాళ్ళ పనిలో దూరాలి మధ్యలో? కనుక నేను తనకేమీ చెప్పను అని పెద్దలు ఆలోచించరు. అలాంటి ఆలోచన ఎందరికి చేదు అనుభవాలను మిగులుస్తుందో, ఎందరిని పెడదారిన నడిపిస్తుందో, ఎందరిని దుఃఖంలో మునిగించేస్తుందో, దుఃఖ సాగరంలో వాళ్ళందరూ మునిగిపోతారు. ఆలోచించి కరుణతో నారదుల వారు ప్రాచీన బరహి దగ్గరికి వచ్చారు. ప్రాచీన బరహి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు నారదుల వారు, ప్రాచీన బర్హిషం క్షత్తః కర్మస్వాసక్త చేతసం నారదః అధ్యాత్మతత్వజ్ఞః కృపాలు ప్రత్యబోధయత. ఒక్క శ్లోకంలో నారదుల వారి ఎంత గొప్ప మహిమను చెబుతూ ఉందో భాగవతం చూడండి. ప్రాచీన బర్హి దగ్గరికి వచ్చారు. ఎలాంటి వాడు తను? ఏం చేస్తూ ఉన్నాడు? ఏ మార్గంలో పయనిస్తూ ఉన్నాడు? పయనించాల్సిన మార్గమా అది? ఆ మార్గంలో వెళితే సుఖం దక్కుతుందా? ఉన్న సుఖం దక్కుతుందా? పొందని సుఖం సంపాదించగలమా మనం? అసలు మనం వెళ్ళే మార్గం ఎలాంటిది? మార్గం మంచిగా ఉంటే మాత్రం చాలదు. ఆ మార్గం ద్వారా మనం ఎక్కడికి చేరుకుంటాము? అది మహత్తమైనది. కనుక ఆలోచించి కృపాలు అయిన నారదులు అన్నారు, ఏం చేస్తూ ఉన్నారు అసలు ప్రాచీన బర్హి? కర్మసు ఆసక్త చేతసం. కర్మ ఎందే తన మనసు ఆసక్తమైనది. తత్వాన్ని తెలుసుకోవాలనే తపన తనలో కలగటం లేదు. అధ్యాత్మ జ్ఞానాన్ని పొందాలనే ఆరాటం తనకు కలగటం లేదు. కనుక ఆలోచించి నారదుల వారు అక్కడికి వచ్చారు. నారదుల వారు ఎలాంటి వారు? అధ్యాత్మ తత్వజ్ఞ. అధ్యాత్మతత్వం తెలిసిన వారు నారదులు. కర్మ మార్గంలో ఆసక్తుడైన వాడు ప్రాచీన బర్హి. కర్మ చేయడం తప్పని కాదు. నారదుని ఉపదేశం నువ్వు కర్మను చేయకూడదు అని కాదు. కర్మ చేయాలి. ఎంత మోతాదులో కర్మ అవసరమో అంతవరకు మాత్రమే కర్మను మనం చేయాలి. అలాగే జ్ఞానం కూడా మనం ఎంత జ్ఞానాన్ని సంపాదించుకోవాలో ఆ జ్ఞానాన్ని కూడా మనం సంపాదించుకోవాలి. అన్నాన్ని మాత్రమే తింటూ ఉంటే పిల్లల్ని తల్లి తిడుతుంది. నాన్న, అన్నం మాత్రమే తినకూడదు, దానికి చారు వేసుకోవాలి, పులుసు వేసుకోవాలి, వ్యంజనాలతో ఆ అన్నాన్ని తినాలి, మజ్జిగను వేసుకోవాలి, పాలు చక్కెరను వేసుకోవాలి, పాలు చక్కెర అన్నాన్ని తినాలి, వట్టి అన్నాన్ని తినడమేంటి అసలు అని తల్లి ఉపదేశిస్తుందే, అలా తల్లిలాగా నారదుల వారు ఉపదేశిస్తూ ఉన్నారు. కర్మస్వాసక్త చేతసం. కారాన్ని మాత్రమే తింటూ ఉంటే తల్లి కోప్పడుతుంది, తల్లి ఉపదేశిస్తుంది, కారం మాత్రమే తినకూడదయ్యా నాన్న. కారంతో మనిషికి ఎంత అవసరమో, కారం మనిషికి ఎంత అవసరమో అంత మనిషికి అనిష్టం కూడా. కనుక విధమైన ఆహారాన్ని మనిషి తీసుకోవాలి. అలాంటప్పుడే ఆరోగ్యంగా మనిషి ఉండగలుగుతాడు. కనుక చేదును తినాలి, తీపిని తినాలి,
అన్నీ సమపాళ్లలో ఉండాలి, యోగ్యమైనంత రీతిలో అన్నీ ఉండాలి, అన్నిటినీ తినాలి. కనుక నారదుల వారన్నారు, కర్మ మాత్రమే నువ్వు చేస్తూ ఉన్నావు, జ్ఞానాన్ని నువ్వు సంపాదించలేకపోతూ ఉన్నావు. అధ్యాత్మతత్వజ్ఞుడైన నారదుడు చెబుతూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు, ప్రత్యబోధయత తనకు ఉపదేశిస్తూ ఉన్నాడు. నాన్న ప్రాచీనవరిహి శ్రేయస్త్వం కథమద్రాజన్ కర్మణాత్మన ఈహసే దుఃఖహాని సుఖావాప్తి శ్రేయస్తన్నేహ చేష్యతే. సరే, కర్మలను చేస్తూ ఉన్నావు, ఆ కర్మల ద్వారా దేన్ని పొందాలనే ఆలోచన నీకుంది, దేన్ని పొందగలను అనే భరోసా నీకుంది. రెండు ఉత్తరాలను నాకు చెప్పాలి. దేన్ని పొందుతాననే భరోసా నీకుంది, దేన్ని పొందాలని అనుకుని నువ్వు కర్మలను చేస్తూ ఉన్నావు, దాని గురించి చెప్పమని అడిగినప్పుడు ఆలోచించాడు. ఒక క్షణం ఆలోచించి ప్రాచీన బలిహి అంటూ ఉన్నాడు, ఏదో చేయాలని నేను చేస్తూ ఉన్నానే తప్ప ఫలానా సంపాదించాలనే ఆలోచన అసలు నాకేమీ కలగటం లేదు. ముక్తిని సంపాదించాలి అనుకున్నాను, ముక్తిని సంపాదించాలి, భగవంతుని సామీప్యాన్ని సంపాదించాలి అని అనుకున్నాను. కానీ నేను చేసే కర్మల ద్వారా భగవంతుణ్ణి పొందగలనా, ముక్తిని సంపాదించుకోగలనా, ఆ భరోసా మాత్రం నాకు లేదు అని అన్నప్పుడు నారదుల వారు అంటూ ఉన్నారు, నజానామి మహాభాగ పరం కర్మ పవిత్రది బ్రూహి మే విమలం జ్ఞానం ఏన ముచ్చేయ కర్మవి. కర్మములు మనిషికి బంధకములవుతాయి. ఓ సందర్భంలో ఆ కర్మములతో చేసిన సత్కర్మములతో మనిషిని ముక్తిని సంపాదించుకుంటాడు. కానీ ఎంత మోతాదులో ఏ కర్మలను చేయాలో ఆ కర్మలను చేసి మాత్రమే అంతఃకరణ శుద్ధిని సంపాదించుకొని, అంటే మానసిక శుద్ధిని సంపాదించుకొని, ఆ తరువాత శ్రవణ మనన నిధిధ్యాసనములను తను చేసి తద్వారా భగవంతుని అపరోక్ష జ్ఞానాన్ని సంపాదించుకొని, తద్వారా భగవంతుని చరమ ప్రేమను సంపాదించుకొని, దాంతో మనిషి ముక్తిని పొందగలడు. కానీ ఎక్కువ మోతాదులో కర్మ చేస్తే అదే మనిషికి బాధకమవుతుంది. కర్మణా బధ్యతే జంతు విద్యయాచ విముచ్యతే అనే మాట ఇదే విషయాన్ని మనకు చెబుతుంది. చెయ్యరాని పనులను చేస్తే, ఎంత చేయాలో అంతకన్నా అధికంగా సత్కర్మములను ఆచరించినా కూడా అది సత్కర్మం అనబడదు. ఎంత చేయాలో అంత చేస్తే అది సత్కర్మం. చేయవలసిన మొత్తం కన్నా అధికంగా చేస్తే ఆ కర్మమే మనకు బంధకమవుతుంది. కనుక భగవత్తత్వాన్ని బోధించాలని, విమలమైన జ్ఞానాన్ని తమరు బోధించాలని ప్రాచీన వరిహి నారదులకు ప్రార్థిస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో నారదుల వారు మొట్టమొదట చెబుతూ ఉన్నారు, భోభో ప్రజాపతే రాజన్ పశూన్ పశ్యత్వయాధ్వరే సంజ్ఞాపితాన్ జీవ సంఘాన్ నిర్ఘృణేన సహస్రశః. కర్మ చేయడం తప్పు కాదు, కానీ ఎంత చేయాలో ఎలా చేయాలో తెలియకుండా కర్మలను చేయడం మాత్రం ముమ్మాటికి అపరాధం. దాని గురించి తెలుసుకోవాలి, కర్మలను గురించి తెలుసుకోవాలి. నేను చేయొచ్చా, ఎంతవరకు నేను చేయాలి. కనుకనే పృథు మహారాజు 100వ అశ్వమేధ యాగం చేస్తూ ఉన్నప్పుడు అతన్ని నివారించారు. 100వ యజ్ఞం చేసే యోగ్యత నీకు లేదు, చెయ్యకు అని చెప్పారు. ఆ క్షణంలోనే తను ఆ 100వ యజ్ఞం నుంచి విరమించాడు పృథు మహారాజు. కానీ ఈ ప్రాచీన పరి ఇలాగే కర్మలను చేసుకుంటూ పోతూ ఉన్నాడు. అసలు తత్వజ్ఞానాన్ని సంపాదించాలనే ఆలోచనే తనకు రావడం లేదు. కనుక నారదుల వారు వచ్చి ఉపదేశిస్తూ ఉన్నారు, చూడయ్యా, నువ్వెన్ని పశువులను సంహరించావో ఒక్కసారి చూడు, ఎన్ని యజ్ఞాలను చేశావు, ఎన్నని పశువులను నువ్వు సంహరించావు. ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి, కానీ నువ్వు అధికంగా చేశావు. తత్వం తెలియకుండా, తత్వాన్ని తెలుసుకోకుండా నువ్వు కర్మలను చేస్తూ ఉన్నావు. కనుక నీకు ఇదో అపరాధమే. ఆ ప్రాణులన్నీ నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎప్పుడెప్పుడు తనొస్తాడు, తన్ని ఎప్పుడెప్పుడు పీక్కు తినాలని ఆ ప్రాణులందరూ ఆలోచిస్తూ ఉన్నాయి. ఇలాంటి దుఃఖం నీకు కలుగుతోంది. కనుక ఈ కర్మనే ఇలాగే నిరంతరం చేస్తూ ఉండడం సబబు కాదు, సమంజసం కాదు. తత్వజ్ఞానాన్ని నువ్వు తెలుసుకోవాలి. మంచి
మహిమలను తెలుసుకోవాలి, భగవంతుని మహిమలను నువ్వు తెలుసుకోవాలి. ఏతే త్వాం సంప్రతీక్షంతే స్మరంతో వైశసం తవ సంపరేతమయ కూటై చింద్యంత్యుచ్యతమన్యవ. కనుక నీకు బోధ కలగాలంటే, నీకు జ్ఞానం కలగాలంటే, జ్ఞానోదయం కలగాలంటే నీకు కథ చెప్పడం ద్వారా నేను నీకు తత్వాన్ని బోధించాలి. కర్మలను చేస్తూ ఉన్నావు గనుక కఠినమైన విషయాలను నీకు చెబితే అర్థం కావేమో, కనుక కథామూలకంగా నీకు తత్వాన్ని తెలపాలని నేను ఆలోచించాను, శ్రద్ధతో వినమని నారదుల వారు చెప్పారు. చెప్పి కథను చెప్పడానికి ఉపక్రమించాను. అదే ఏ కథ? పురంజనోపాఖ్యానం అనే ప్రసిద్ధమైన కథ. వినడానికి చాలా సులభం అనిపిస్తుంది, కానీ ఆ కథ ద్వారా మనకేం తెలియజెప్పాలని ఆలోచించారో అది మాత్రం మనకు తెలియదు. అదే ప్రశ్నను ప్రాచీన పరి నారదులకు అడుగుతారు. స్వామి, మీరేదో కథను చెప్పారు, కథలాగా నేను విన్నాను, కానీ ఏదో బోధించడానికి కథను చెప్పారే గాని ఆ కథను చెప్పాలనే ఉద్దేశం మీకు లేదు. ఆ కథ ద్వారా ఓ నీతిని చెప్పాలి, ఓ తత్వాన్ని ఉపదేశించాలనే భావన మీలో ఉంది. కానీ ప్రధానమైన ఆ భావన ఏంటో నేను తెలుసుకోలేకపోతూ ఉన్నాను. దయచేసి కృపతో, కరుణతో అందులో అడిగిన తత్వం ఏదో ఆ తత్వాన్ని వివరించి మాకు చెప్పాలని అడిగినప్పుడు పురంజనోపాఖ్యానంలోని అత్యద్భుతమైన తత్వాన్ని కూడా స్పష్టంగా నారదుల వారు ఉపదేశించారు. ఇదే 4వ స్కంధం యొక్క చివరి ఘట్టం. ఇది చాలా అద్భుతమైన కథ, చాలా అద్భుతమైన కథ. అత్రతే కథయిష్యేహం ఇతిహాసం పురాతనం. పురాతనమైన ఓ ఇతిహాసాన్ని నీకు చెబుతాను. పురంజన తన చరితను నేను చెబుతాను. తను మంచివాడు, ముక్తియోగ్యుడు, మధ్యమ జీవులకు అభిమాని అయినవాడు. మధ్యమ జీవులకు అభిమాని తను పురంజనుడు. ఆ పురంజనుడు బృహచ్చలవాహ రాజు. తను ప్రపంచమంతా తన కీర్తి విస్తరించింది. అలాంటి అద్భుతమైన కీర్తిని సంపాదించుకున్నాడు. కానీ ఓ నగరం తనకు కావాలి, ఓ నగరాన్ని రాజధానిగా మార్చుకోవాలని తన ఆలోచన. తనున్న ఊరు బాలేదు, సుఖాన్ని అనుభవించడం అక్కడ సాధ్యం అవ్వడం లేదు. ఏదో ఉన్నానే తప్ప నాకు చాలా సుఖం కలుగుతుంది, ఆనందంగా నేనున్నాను అని చెప్పలేకపోతూ ఉన్నాడు. కనుక ఆనందంగా నేనెక్కడ ఉండగలనో అలాంటి నగరాన్ని వెతకాలనే ఉద్దేశంతో తను ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నాడు, యాత్ర చేస్తూ ఉన్నాడు. చూడండి, అసలు తిరగడం, యాత్ర చేయడం. ఎందుకని యాత్ర చేయాలి? తీర్థాలను సందర్శించాలి. యాత్రకు వెళ్ళిన తరువాత భగవంతుని ప్రతిమలను మనం సందర్శించాలి, పుణ్యాన్ని కూడగట్టుకోవాలి. కానీ తను సుఖపడాలనే ఉద్దేశంతో లోక సంచారం చేస్తూ ఉన్నాడు, భూసంచారం చేస్తూ ఉన్నాడు, భూలోక సంచారం చేస్తూ ఉన్నాడు. ఎటు తిరిగినా, ఎన్ని దేశాలకు వెళ్ళినా తను అనుకున్న నగరం తనకు కనపడటం లేదు. ఎక్కడి వెళ్ళినా ఆ నగరంలోని లోటులను గమనిస్తూ ఉన్నాడే తప్ప నాకు కావలసిందే అసలు దొరకడం లేదు. తను కూడా పట్టుబట్టిన విక్రమార్కుడిలా తిరుగుతూనే ఉన్నాడు. ఇలా తిరుగుతూ చివరికి ఒక ప్రదేశానికి తను చేరుకున్నాడు. ఆ పురంజనునికి ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. మంచి స్నేహితుడు, బాల్య స్నేహితుడని మనం అంటాం. బాల్య స్నేహితుడు మాత్రమే కాదు, నిరంతరం స్నేహితుడు. బాల్య స్నేహితుడు అంటే తెలివి వచ్చిన తరువాత స్నేహితుడైన వాడు, బాల్యంలోనే స్నేహితుడైన వాడు. కానీ తను బాల్య స్నేహితుడు మాత్రమే కాదు, నిరంతరం స్నేహితుడు. పుట్టేటప్పుడు కూడా తనున్నాడు, చనిపోయేటప్పుడు కూడా తనుంటాడు, చనిపోయిన తరువాత కూడా తను మాతోనే ఉంటాడు, పురంజనునితోనే ఉంటాడు. అసలు పురంజనుణ్ణి ఎప్పుడూ ఏనాడు వదలని మిత్రుడు తను. అలాంటి మిత్రుడు. తన పేరేంటి అంటే అవిజ్ఞాత అని తన పేరు. ఎంత చక్కగా ఉందో చూడండి. ఆ మిత్రుని పేరు, ఆ స్నేహితుని పేరు అవిజ్ఞాత. ఇలాంటి స్నేహితుడు నాకున్నాడనే జ్ఞానం కూడా
ఆ పురంజనునికి లేదు. కానీ ప్రతి క్షణము పురంజనుని మంచి కోసం తను దోహదపడుతూ ఉన్నాడు. పురంజనునికి మంచి జరగాలని తను ఆలోచిస్తూ ఉన్నాడు. ఎన్నెన్నో నీతి వాక్యాలను తనకు ఉపదేశించాడు. మంచి మార్గంలో తను పయనించాలని ఎన్నో కర్మలను తను చేశాడు. అలాంటి వాడు అయినా తన గురించి తెలియదు పురంజనునికి. చూడండి, మంచి చేసే మిత్రులు ఎవరో మనకు తెలియదు, కానీ చెడు చేసే స్నేహితులు ఎవరో వాళ్ళ గురించి మనకు చాలా తెలుసు. వాళ్ళు చెడు చేస్తారనే విషయం మాత్రం మనకు తెలియదు. మంచి చేసే మిత్రులెవరో మనకు తెలియదు, మిత్రులెవరో మనకు తెలియదు, కానీ అలా మంచి చేస్తూనే ఉంటారు వాళ్ళు. అందులో మొట్టమొదటి వాడు తను ఎవరు? అవిజ్ఞాత అనే పేరు గల ఒక స్నేహితుడు తనకున్నాడు. కానీ తనకు తెలియదు ఇలాంటి స్నేహితుడు నాకున్నాడని. తనకు తెలియదు. తెలిస్తే ఏమయ్యేదో అది కూడా మనకు తెలియదు. కానీ ఆ అవిజ్ఞాత సఖుని గురించి, స్నేహితుని గురించి తెలుసుకోలేకపోయాడంతే. సఖ అవిజ్ఞాత చేష్టిత. తన పనులు కూడా ఈ పనులు తనే చేసింది, ఈ ఉపకారం తనే చేసింది అని కూడా తెలుసుకోలేకపోయాడు. ఎన్నో మంచి జరిగాయి తనకు, పురంజనునికి. ఎన్నెన్నో సుఖం తనకు కలిగింది, సుఖాలు తనకు కలిగాయి. ఎన్నో సుఖాలను అనుభవించాడు, ఎన్నో దుఃఖాలను తను పరిహరించుకున్నాడు. కానీ ఆ దుఃఖం యొక్క పరిహారం ఇతని వల్లే జరిగిందని తనకు తెలియదు. సుఖం కలిగింది కూడా ఆ స్నేహితుడి వల్లనే అనే విషయం తనకు తెలియదు. ఇలాంటి విచిత్రమైన సఖ్యం వారిలో ఉంది. ఇంత జరిగినా తన గురించి తెలుసుకోలేకపోతూ ఉన్నా ఆ పురంజనుణ్ణి మాత్రం వదలడం లేదు ఆ స్నేహితుడు. చూడండి, ఎంత ఘనిష్టమైన స్నేహమో దాని గురించి మనం ఆలోచించాలి. అలాంటి స్నేహితుడు తను. అసలు కోపగించుకోలేదు, నన్ను గుర్తించుకోవడం లేదే, ఎన్ని చేసినా, ఎంత ఉపకారం చేసినా నన్ను గుర్తించుకోవడం లేదు, తన దగ్గర నేను ఎందుకు ఉండాలి, తనను విడిచి నేను వెళ్ళిపోతాను అని ఒక్క క్షణం కూడా తను ఆలోచించలేదు. అలాంటి మంచి స్నేహితుడు ఆ అవిజ్ఞాత అనే పేరు గల స్నేహితుడు. వెతుకుతూ వచ్చి చివరికి ఓ నగరాన్ని చేరుకున్నాడు. ఆ నగరాన్ని చూశాడు, ఆ ఊరును చూశాడు. ఏకదా హిమవతో దక్షిణేశ్వత సానుసు. హిమవత్ పర్వతంలో దక్షిణ భాగాన 9 ద్వారాలతో పరిఢవిల్లిన, 9 ద్వారాలతో పరిశోభాయమానమైన ఓ నగరాన్ని తను చూశాడు, ఓ పురిని తను చూశాడు. తను ఎలా అనుకున్నాడో అలాగే ఆ నగరం ఉంది. సంతోషం కలిగింది. ఎన్నెన్నో ప్రాకారాలున్నాయి, ఉపవనాలున్నాయి, అంతస్తులు గల భవనాలున్నాయి. పచ్చని తోరణాలతో ఆ నగరం అలంకృతమయ్యింది. ఎన్నెన్నో కోటలున్నాయి, శత్రువులు లోపలికి రాకుండా ఎన్నెన్నో కోటలున్నాయి. దాన్ని చూశాడు. చూసి వజ్ర వైడూర్యాలతో నిర్మితమైన భవంతులు అక్కడున్నాయి. దాన్నంతా చూసి తను అనుకున్నాడు, నాకు యోగ్యమైన నగరం ఇది, నాకు యోగ్యమైన పురం ఇది, ఇక్కడే నేను నివసిస్తానని తను ఆలోచించాడు. 9 ద్వారాలతో సంయుక్తమైన పరిశోభిస్తూ ఉన్న ఆ నగరాన్ని చేరుకుని, నాకు యోగ్యమైన నగరం ఇది, ఇక్కడ నేను చాలా సుఖంగా ఆనందంగా ఇక్కడ ఉండగలనని తను ఆలోచించాడు. ఆలోచించి అక్కడ నివాసం ఏర్పరుచుకోవాలని ఆలోచించే సమయంలో ఓ మగువ తనకు కనిపించింది, ఓ మహిళ తనకు కనిపించింది. ఎలా ఉంది ఆ మహిళ అంటే, యదృచ్ఛయాగతాం తత్ర దదర్శ ప్రమదోత్తమాం భృత్యైర్ దశభిరాయాంతీం ఏకైక శతనాయకై. తన ఎదురుగా ఆ మహిళ వస్తూ ఉంది. ప్రమదోత్తమాం, మంచి రూపసి, సౌందర్యం కలది. అలాంటి సౌందర్యం కల ఆ ఆడది ఎదురుగా వస్తూ ఉన్నప్పుడు పురంజనుడు చూశాడు, ఎంత అద్భుతమైన సౌందర్యం ఇది, అసలు ఎవరు తనని నేను పెళ్లాడితే ఇంకా ఎక్కువ ఆనందాన్ని నేను అనుభవించగలని తన మనసులో ఆలోచించాడు. ఆ మగువ వెనుక 10 మంది భృత్యులున్నారు, సేవకులున్నారు. తను ఒక్కడే రావడం లేదు. ఆమె వెనుక 10 సేవకులున్నారు, సేవ చేస్తూ ఉన్నారు. తరువాత 5 పడగలు గల ఒక పాము ఉంది తన వెంట. ఇలాంటి ఆడదాన్ని చూసి తను సంభాషిస్తూ ఉన్నాడు.
నువ్వెవరు? నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏం పని మీద వచ్చావు? ఎవరు కావాలి? కాత్వం కంజపలాసాక్షి కస్యాసీహ కుతస్సతి. ఎవరి కూతురివి నువ్వు? ఎవరికి సంబంధించిన దానివి? ఏతావా లలనా శుభ్రు పోయం తేహి పురస్సర. నీ చుట్టుముట్టు ఉన్న ఈ సేవకులెవరు? నీ వెనుక ఓ 5 పడగల పాము వస్తుంది, సర్పం ఉంది. ఆ సర్పం ఎవరు? ఏదో చాలా విచిత్రంగా నాకు కనపడుతూ ఉంది. ఏం చెయ్యాలని ఈ నగరానికి నువ్వు వచ్చావు? ఈ 11 మంది సైనికులు నీ చుట్టూ ఉన్నారు, వాళ్ళెవరు? నువ్వు సాక్షాత్తు లక్ష్మీదేవివా? భగవంతుణ్ణి వెతుక్కుంటూ వస్తూ ఉన్నావా? అథవా సరస్వతివా? అథవా పార్వతివా? ఎవరు నువ్వు? ఇంతటి సౌందర్యం ఉన్న దానివి అని తన గురించి ఆలోచించి ప్రశ్నిస్తూ ఉన్న తరువాత, ఇత్థం పురంజనం నారీ యాచమానం అధీరవత అభ్యభాషత తం వీరం హసంతి వీరమోహిని. ఇలా పురంజనుడు ప్రశ్నించిన తరువాత ఆ మహిళ మాటలాడుతూ ఉంది. నేనెవర్నని నీ ప్రశ్న? నేనెవరో నాకే తెలియదు. నా తల్లిదండ్రులెవరు నాకు తెలియదు. నవిదామ వయం సమ్యక్ కర్తారం పురుషరషభ. నేనెవరినో నాకు తెలియదు. నా గోత్రమేంటో తెలియదు, కులమేంటో తెలియదు, నా పేరు కూడా నాకు తెలియదు. ఏదో ఇక్కడ ఉండాలని నేను వచ్చానంతే. ఇహద్య సంతమాత్మానం విదామ నతతఃపరం. ఇప్పుడు ఉన్నానంతే నాకు తెలుసు. ఇప్పుడు నేనున్నాను, ఇంతవరకు మాత్రమే నేను తెలుసు. నా పూర్వేతిహాసం ఏది నాకు తెలియదు. తల్లిదండ్రులు ఎవరు తెలియదు, ఎవరు తెలియదు, నేనెవరు తెలియదు. ఇంత చెప్పిన తరువాత ఇహాద్య సంతమాత్మానం ఏనేయం నిర్మిత వీర పురీ శరణమాత్మన. ఈ నగరాన్ని నిర్మించింది ఎవరు? చాలా చక్కగా ఉంది. వీళ్ళందరూ కూడా నా సేవకులు. నేను పడుకున్నప్పుడు నన్ను సంరక్షిస్తూ ఉంటారు. ఈ సర్పం కూడా నన్ను సంరక్షిస్తూ ఉంటుంది. నేను పడుకున్నప్పుడు 5 పడగల గల ఈ పాము నన్ను సంరక్షిస్తూ ఉంటుంది. దైవం ఇది. నాకు నీకు సంయోగం కలిగింది. నేను నిన్ను చూశాను, నువ్వు నన్ను చూశావు. దైవంతో మనిద్దరి కలయిక ఇలా జరిగింది. రాజన్నాడు, పురంజనుడు అన్నాడు, సరే ఇక నీకు తల్లిదండ్రులు లేవంటూ ఉన్నావు, కులగోత్రం తెలియదంటూ ఉన్నావు, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇద్దరము ఈ నగరంలో సుఖంగా ఉందాం అని అడిగిన తరువాత తనంటూ ఉంది, ఉద్వహిష్యామి త్వాం స్నేహం స్వబంధువి అరిందవ. చెప్పిన తరువాత తను ఆలోచించింది. సరే అంది, సరే నువ్వు కూడా మంచిగానే ఉన్నావు, ధార్మికుడిలా కనబడుతూ ఉన్నావు, నాకు యోగ్యమైన వరుడు నువ్వని నేను అనుకుంటూ ఉన్నాను కనుక సరే మేమిద్దరం వివాహం చేసుకుందాం. వివాహం చేసుకుని ఇదే నగరంలో సుఖంగా మనిద్దరం ఉందాం అన్న తరువాత, కాను త్వదన్యం రమయేత అరతిజ్ఞం అకోవిదం. నిన్ను చూస్తే మంచివాన్లా అనిపిస్తూ ఉన్నావు, సంతోషం కలిగిన వాడిలా నాకు అనిపిస్తూ ఉన్నావు. సంతోషాన్ని పొందడమే కాదు, సంతోషాన్ని ఎలా మరొకరికి ఇవ్వాలి, నేను మాత్రమే సంతోషంగా ఉండాలనే భావించేవాడు కాదు మంచివాడు. ఇంకొకరిని ఎలా సంతోషపరచాలి దాన్ని కూడా తెలుసుకొని ఉండాలి. నిన్ను చూస్తే నాకు అలా అనిపిస్తూ ఉంది, నువ్వు మాత్రమే సంతోషంగా ఉండటం కాదు, నీ చెంత ఉన్న వారికి కూడా సంతోషాన్ని పంచిపెట్టే గుణం నీలో ఉందని నాకు కనబడుతూ ఉంది. నీలాంటి వారు తనకు తాను పెళ్లి చేసుకుందామని చెప్పినప్పుడు నేనెలా కాదనగలను? సరే ఇరువురు వివాహం చేసుకుందామని చెప్పి వారిరువురు కూడా వివాహాన్ని చేసుకున్నారు. ఆ దంపతులు ఆ నగరములో 100 సంవత్సరముల వరకు చాలా ఆనందంగా సుఖంగా కాలాన్ని గడిపారు. ఎలా సుఖాన్ని వాళ్ళు అనుభవించారు? వాళ్ళు సుఖాన్ని అనుభవించిన తీరును భాగవతం చాలా అద్భుతంగా చెబుతూ ఉంది. నారదుల వారు చాలా అద్భుతంగా చెబుతూ ఉన్నారు. మొట్టమొదట మనకు అర్థం కాదు, తరువాత మనకు అర్థమవుతుంది. కానీ మీరు ఎన్నోసార్లు భాగవతాన్ని విన్నారు కాబట్టి మీకు చెబుతూ ఉన్నప్పుడే అర్థమవుతుంది. కానీ విని తీరాలి, వినాలి. వినడం ద్వారా పుణ్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఆ నగరంలో పైన 7 ద్వారాలు ఉన్నాయట. సప్త ఉపరికృతాః ద్వారః. పైన 7 ద్వారాలు ఉన్నాయి, క్రింద 2 ద్వారాలు ఉన్నాయి. మొత్తానికి 9 ద్వారాలు గల నగరం అది.
పృథగ్ విషయగత్యర్థం తస్యామ్య కశ్చనేశ్వర. ఒక్కొక్క మార్గం ద్వారా ఒక్కొక్క ప్రదేశానికి తను వెళ్ళగలరు, మనం వెళ్ళగలం, తను వెళ్ళగలరు. అలాంటి ద్వారాలవి, తలుపులవి. అందులోనూ పైన 7 ద్వారాలు ఉన్నాయని, తలుపులు ఉన్నాయని మనం తెలుసుకున్నాం. అందులోనూ 5 తలుపులు పూర్వానికి అభిముఖంగా ఉన్నాయి, దక్షిణానికి ఒక తలుపు, ఉత్తరంలో ఒక తలుపు. ఇలా 7 తలుపులు పైన ఉన్నాయని చెబుతూ ఉన్నారు, పై భాగంలో ఉన్నాయి. పశ్చిమ భాగంలో 2 తలుపులు ఉన్నాయి. వాటి పేర్లను నేను చెబుతాను, వినమని నారదుల వారు చెబుతూ ఉన్నారు. ఖద్యోత ఆవిర్ముఖీచ ప్రాగ్ద్వారౌ ఏకత్ర నిర్మితే. ఖద్యోత, ఆ తలుపులకు కూడా పేర్లున్నాయి, ఆ తలుపులకు కూడా పేర్లున్నాయి. పూర్వద్వారం, పూర్వానికి అభిముఖమై ఉన్న తలుపుల్లో ఒక తలుపు పేరు ఖద్యోత, మరో తలుపు పేరు ఆవిర్ముఖి అనే ప్రాగ్ద్వారములు ఒక చోట ఉన్నాయి, ఒక చోట నిర్మితమై ఉన్నాయి. అలాంటి 2 ద్వారాలతో ద్యుమత్సఖ అనే స్నేహితునితో కూడుకుని ఆ పురంజనుడు విభ్రాజితమనే పట్టణానికి వెళ్ళి ఆ విభ్రాజితమనే పట్టణంలో సుఖాన్ని అనుభవించి మళ్ళీ అదే ద్వారాలతో ఆ నగరాన్ని ప్రవేశిస్తాడు. తనొక్కడే వెళ్ళడు. వెళ్ళేటప్పుడు ద్యుమత్సఖ అనే స్నేహితుడు తనకు తోడుగా ఉంటాడు. తన తోడుతో తను విభ్రాజిత అనే రాజ్యానికి వెళ్ళి, విభ్రాజిత అనే దేశానికి వెళ్ళి అక్కడ సుఖాన్ని అనుభవించి మళ్ళీ తిరిగి వస్తాడు. అలాగే పూర్వ భాగంలో మళ్ళీ 2 ద్వారాలున్నాయి. నళిని, నాళిని అనే పేరు గల ద్వారాలు, అవి కూడా ఒక చోటే ఉన్నాయి. అవధూత అనే పేరు గల స్నేహితునితో కూడుకుని తనను తోడుగా చేసుకొని సౌరభ అనే దేశానికి తను వెళుతాడు, అక్కడ సుఖాన్ని అనుభవిస్తాడు. మరో ద్వారం ఉంది, మరో తలుపు ఆ పూర్వ భాగంలో ఉంది. ఆ తలుపు పేరు ముఖ్య అని ఆ తలుపుకి పేరు. ఆ ముఖ్య అనే తలుపుతో తను బయటికి వెళతాడు. ఆపణ, బహూదన అనే దేశాలకు తను వెళతాడు. రసజ్ఞ, విపణ అనే స్నేహితులు తనకు తోడుగా ఉంటారు. రసజ్ఞ, విపణ అనే స్నేహితులతో కూడుకుని ఆపణ, బహూదన అనే దేశాలకు వెళ్ళి అక్కడ సుఖాలను తను అనుభవిస్తాడు. ఆ తరువాత దక్షిణ భాగంలో ఓ ద్వారం ఉంది, పితృభూహు అని ఆ ద్వారం పేరు. ఆ ద్వారం ద్వారా, ఆ తలుపు ద్వారా పురంజనుడు దక్షిణ పాంచాల అనే దేశానికి తను వెళతాడు. అప్పుడు శృతధర అనే స్నేహితుడు తనకు తోడుగా ఉంటాడు. చూడండి, ఒక్కొక్క తలుపుతో బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కో స్నేహితుడు తనకుంటాడు. అసలు స్నేహితుణ్ణి వదిలి ఎవరు ఉండలేరు. వీళ్ళ పేర్లున్నాయి, వీళ్ళకు పేర్లున్నాయి, వీళ్ళెవరో తనకు తెలుసు. కానీ ఆ అవిజ్ఞాత అనే స్నేహితుడి పేరే తనకు తెలియదు, తన గురించి తనకు తెలియదు. సరే, ఇలా పితృభూహు అనే తలుపుతో దక్షిణ పాంచాల అనే దేశానికి వెళుతాడు. అప్పుడు శృతధర అనే స్నేహితుడు తనకు తోడుగా ఉంటాడు. ఆ దక్షిణ పాంచాలానికి వెళ్ళి అక్కడ సుఖాన్ని అనుభవిస్తాడు. ఉత్తర భాగంలో ఒక ద్వారం ఉంది. ఆ ద్వారం పేరు దేవభూహు అని ఆ ద్వారం యొక్క పేరు. ఆ తలుపు ద్వారా పురంజనుడు ఉత్తర పాంచాల అనే దేశానికి వెళుతాడు. అక్కడ కూడా శృతధర అనే పేరు గల స్నేహితుడు తోడుగా ఉంటాడు. తరువాత పశ్చిమ భాగంలో ఉన్న ఓ ద్వారం, దాని పేరు ఆసురి అని దానికి పేరు. ఆ ద్వారంతో, ఆ తలుపుతో తను గ్రామ్యక అనే నగరానికి వెళుతాడు. దుర్మద అనే స్నేహితుడు అక్కడ ఉంటాడు. తరువాత ఆ పశ్చిమ భాగంలోనే మరో ద్వారం, నిర్రుతి అనే ద్వారం, దానికి పేరు. ఆ పశ్చిమ భాగంలో ఉన్న మరో తలుపు యొక్క పేరు నిర్రుతి అని. ఆ నిర్రుతి తలుపుతో పురంజనుడు వైషస అనే నగరానికి వెళుతాడు. అప్పుడు లుబ్ధక అనే పేరు గల స్నేహితుడు తనకు తోడుగా ఉంటాడు. ఇలా అంధామీషాం పౌరాణాం నిర్వాక్యోపస్కరౌ ఉభౌ అక్షణ్వతామధిపతి స్థాభ్యాం యాతి కరోతి చ. ఇలా ఆ స్నేహితులతో తను బయటికి వెళ్ళి అక్కడ సుఖాలను అనుభవిస్తూ తనున్నాడు, ఆ పురంజనుడున్నాడు. ఇలా ఆ సుఖాన్ని అనుభవించేందుకు
ఏ పనులు చేయాలో ఆ పనులనే చేస్తూ తనున్నాడు. ఏవం కర్మసు సంసక్త కామాత్మ వంచిత అబుధ. తనను తనే వంచన చేసుకుంటూ ఉన్నాడు. తనను తనే వంచన చేసుకుంటూ ఉన్నాడు. తనను తనే మోసం చేసుకుంటూ ఉన్నాడు. తను ఏం సంపాదించాలో తనకు తెలియడం లేదు. సుఖాన్ని అనుభవించాలి అనే ఒక్క కోరిక తప్ప మరో కోరిక తనకు అసలు లేదు. మరో కోరిక తనకు లేదు. అజ్ఞాని జ్ఞానాన్ని సంపాదించాలని ఏ రోజు ఆలోచించలేదు, ఏ క్షణము ఆలోచించలేదు. కేవలం సుఖం 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 తప్ప మరో విషయమే తనకు తెలియదు. ఆ సుఖం కావాలంటే పనులను చేయాలి. సుఖానికి ఏ పనులను చేయాలో అలాంటి పనులను మాత్రమే తను చేస్తూ ఉన్నాడు. ఆసక్తితో చేస్తూ ఉన్నాడు. చేయడం మాత్రమే కాదు, సుఖం కోసం చేయాల్సిన పనులను ఆసక్తితో చేస్తూ ఉన్నాడు. కానీ జ్ఞానం సంపాదించేందుకు ఏ పనులను చేయాలో ఆ పనులను అసలు చేపట్టడం లేదు. ఇలాంటి సందర్భంలో తనున్నాడు. మహిషి యద్యపీహేత తత్తదేవాన్వ వర్తత. తన మహిషి, తన భార్య, తన భార్య ఏం అనుకుంటుందో దాన్నే తను చేసేవాడు. చూడండి, భార్య అనుకున్నట్లు భర్త చేయకూడదు అని భాగవతం బోధించడం లేదు. భార్య కన్నా భర్త ఎక్కువ తెలిసిన వాడై ఉంటాడు. ఎందుకంటే వేదశాస్త్రాలను తను చదివి ఉంటాడు. 12 సంవత్సరముల వరకు గురుకుల వాసం చేసి గురువుల వారిని సేవించి అత్యంత అపురూపమైన వేద విద్యను తను అభ్యాసం చేసి ఉంటాడు. కనుక తన జ్ఞానం చాలా విస్తృతమైనది. విస్తృతమైన జ్ఞానం కల పతి చెప్పిన మాటలను పత్ని వినాలి. అసలు భార్య చెప్పిన మాటలను వినకూడదని నేను చెప్పడం లేదు, భాగవతం అలా చెప్పడం లేదు. భార్య భర్త అంటే గురు శిష్యుల బంధం కూడా వారిలో ఉంటుంది. అగ్నిపురాణం చాలా చక్కగా ఈ విషయాన్ని చెబుతుంది. పత్యు సకాశాత శృణు ధర్మచారం ప్రణమ్య కాల ద్వితరేపి కాల త్రితరేపి భక్త్య. ఎవరిని తన పతిగా ఎంచుకోవాలి, తన పతిగా కోరుకోవాలి అంటే ఎవరైతే తనకన్నా ఎవరిలో తనకన్నా అధికమైన విష్ణు భక్తి కలదో, ఎవరైతే ఆదరంతో శ్రద్ధతో భక్తితో పరతత్వ ఉపదేశాన్ని చెయ్యగలరో అలాంటి పురుషుణ్ణే తన పతిగా కోరుకోవాలట ఆడది, మహిళ. అలాంటప్పుడు ఆ భార్య భర్తల్లో గురు శిష్యుల సంబంధం కూడా ఉంది. కనుక భర్త చెప్పినట్లు భార్య వినాలి. ఎందుకని భాగవతం చెబుతుంది? భర్త తెలిసిన వాడు కాబట్టి తెలిసిన వాని మాటల్ని వినాలి. వినడం సహజం, లోక రూఢి అది. తెలిసిన వాళ్ళు ఏ మాటలను చెబుతారో ఆ మాటల్ని వినాలి. కనుక తనకన్నా ఎక్కువ తెలుసుకున్న వాణ్ణి తను పెళ్లి చేసుకోవాలి. కానీ ఇక్కడ విపరీతంగా జరిగింది. తెలుసుకున్న వాళ్ళు ఎవరూ లేరు. అసలు ఎవరికి తెలివి లేదు, జ్ఞానం లేదు. ఎవరికి జ్ఞానం లేని అవస్థలో ఏం జరుగుతుందంటే పెళ్ళాం మాటలను భర్త వింటాడు. మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నాను, భార్య మాటలను భర్త వినకూడదని కాదు. మంచి చెబితే ఎవరి మాటనైనా విని తీరాలి. పురంధరదాసుల వారు చెప్పారు, అసలు ఏం చెప్పినా ఎంత చెప్పినా భార్య మాట వినలేదు. నవకోటి నారాయణుడు, పురంధరదాసులు దాసదీక్ష సంపాదించు అంతకన్నా ముందు నవకోటి నారాయణ అని తన పేరు. ఎన్నిసార్లు చెప్పినా ధర్మం చేయమని పెడచవిన పెట్టాడు. కానీ చివరికి భార్య మాటను వినాల్సి వచ్చింది. భార్య మాటను విని తన మార్గాన్నే అద్భుతంగా చేసుకున్నాడు. ధార్మిక మార్గాన్ని తను ఎంచుకున్నాడు. అంతవరకు భోగ మార్గంలో పయనిస్తున్న నవకోటి నారాయణుడు ఎప్పుడైతే భార్య మాటను విన్నాడో అప్పటి నుంచి ధర్మ మార్గాన్నే తను ఎంచుకున్నాడు. కనుక పురంధరదాస వరేణ్యులు అంటారు, ಹೆಂಡತಿ ಸಂತತಿ ಸಾವಿರವಾಗಲಿ ದಂಡಿಗೆ ಬೆತ್ತ ಹಿಡಿಸಿದಳಯ್ಯ ఆదద్దెల్ల వళితే ఆయితు. ఉండాలి, భార్య ఉండాలి, పిల్లలు ఉండాలి. ఎప్పుడైతే మనం తప్పు చేస్తామో అప్పుడు సవరించడానికి, మంచి మార్గం ఏదని చూపించడానికి భార్య ఉండాలి. మంచి మార్గాన్ని చూపిస్తూ ఉంటే భార్య మాటను వినాలి, విని తీరాలి.
ఆ మాటలను భర్త చెబుతూ ఉంటే భర్త మాటలను భార్య కూడా విని తీరాలి. కానీ వీరిరువురి దాంపత్యం ఎలా జరుగుతుందంటే అనుభవించడం, సుఖించడం తప్ప అసలు వేరేది వారికి తెలియదు. జ్ఞానం అనే ఒక పదం ఉంది అని కూడా వారికి తెలియదు. అలాంటి అవస్థలో భార్య మాటను భర్త ఆ పురంజనుడు వింటూ ఉన్నాడు. తనేం చేస్తే అది చేస్తూ ఉన్నాడు. పడుకుంటే పడుకుంటాడు, కూర్చుంటే కూర్చుంటాడు, తిరుగాడితే తను కూడా తిరుగాడతాడు, తింటే తింటాడు. క్వచిత్ పిబంత్యాం పిబతి మదిరాం మద విఫలః అశ్నంత్యాం క్వచిదశ్నాతి జక్షత్యాం సహ జక్షతి క్వచిత్ గాయతి గాయంత్యాం రుదంత్యాం రుదతి క్వచిత్ హసత్యాం హసతి జల్పంత్యాం అనుజల్పతి. చూడండి, క్వచిత్ ధావతి ధావంత్యాం తిష్టంత్యాం అనుతిష్టతి అనుషేతే శయానాయామన్వాస్తే క్వచిదాసతి క్వచిదాసతిం క్వచిత్ శృణోతి శృణ్వంత్యాం పశ్యంతాం అనుపశ్యతి క్వచిత్ జిఘ్రతి జిఘ్రంత్యాం స్పృశంత్యాం స్పృశ్యతి క్వచిత్ క్వచిత్ శోచతిం జాయామనుశోచతి దీనవత అనరిష్యతి హృష్టాయాం ముదితామనుమోదతే విప్రలబ్ధో మహిష్యైవం సర్వ ప్రకృతి వంచిత నేచ్ఛన్నను కరోత్యజ్ఞః క్లైబ్యాత్ క్రీడా మృగోయత. భాగవతం ఎంత చక్కగా బోధిస్తుందంటే అనుభవం ఒక్కటే నా గురి అని ఎవరు అనుకుంటారో వారి జీవితం ఎలా సాగుతుంది, వారి జీవితం ఎలా సాగుతుంది. చాలా చక్కగా ఆ సంసారుల అవస్థను చాలా అద్భుతంగా వర్ణించారు. అసలు భార్య ఏం చేస్తే అది చేయాలనుకుంటాడే తప్ప తను చేయాలనుకున్న దాన్ని అసలు తను చేయడు. అర్థమైపోతుంది మనకు, చాలా స్పష్టంగా ఈ విషయాలు అర్థమవుతాయి. తను చేయాల్సింది ఈ పనిని నేను చేయాలి అని ఏ పనిని చేయాలని తను అనుకుంటాడో ఆ పనిని అసలు చేయలేడు. అకస్మాత్ ఏదో క్షణంలో ఆ పనిని చేస్తే అప్పుడు ఉంటుంది చూడండి యుద్ధం భార్యాభర్తల్లో. ఆహా, ప్రతిరోజు నేను చేసే పనిని నువ్వు చేసేవాడివి, కానీ నీకు ఇప్పుడు నీ ఆలోచన విధానం మారిపోయింది. నా ఆలోచనకు విరుద్ధంగా మరో ఆలోచన నువ్వు చేస్తూ ఉన్నావు, ఆలోచిస్తూ ఉన్నావు. నువ్వు నాకు తగిన వాడివి కాదు, కాదంటే కాదని తిరువురులో యుద్ధం ప్రారంభమవుతుంది. కానీ ఆ యుద్ధానికి అవకాశమే కల్పించలేదు పురంజనుడు. సరే, నువ్వు దీన్ని చేయాలా, నేను దాన్నే చేస్తాను అని అన్నాడు. ఆట ఆడటానికి ఓ మృగాన్ని ఎలా పెంచుకుంటారో అలాంటి మృగమైపోయాడు, భార్యకు వశమైపోయాడు. మంచి చెబితే వినాలి, కానీ ఇదేంటి అనుభవం సుఖించడం మాత్రమే, ఎందుకని వినాలి? కానీ వింటూ ఉన్నాడు. అలా తనైపోయాడు, తన జీవితం అలా గడిచిపోయింది. అలాంటి విచిత్రమైన జీవితం ఆ పురంజనునిది. రాజా ప్రాచీన బర్హి, వింటూ ఉన్నావా? ఇలాంటి జీవితాన్ని తను గడిచి చివరికి తనేం సంపాదించుకున్నాడు, ఏం సాధించాడు? అసలు తను ఏమీ సాధించలేకపోయాడు. సుఖము 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 దాని వెంట పడి మరీచికిలా ఉన్న ఆ సుఖం వెంట పడి నిజమైన సుఖాన్ని కోల్పోయే అవస్థకు తను చేరుకున్నాడయ్యా. కనుక కర్మ 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 అని నువ్వు కూడా అలాంటి అవస్థకు చేరుకుంటూ ఉన్నావు. హెచ్చరిక, భగవంతుని గురించి తెలుసుకోవాలి, అధ్యాత్మ తత్వాన్ని నువ్వు తెలుసుకోవాలి, సర్వోత్తముడైన విష్ణువు గురించి నువ్వు తెలుసుకోవాలి, తన పైన భక్తిని పెంపొందించుకోవాలి, తన అపరోక్ష జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అలాంటప్పుడే భగవంతుని దగ్గరికి మనం వెళ్ళగలము, లేకపోతే అసలు భగవంతుణ్ణి మనం చూడలేము అనే విషయాన్ని ఈ భాగవతంలోని భాగము చెబుతుంది. ఇది శ్రీమద్భాగవతే చతుర్థ స్కంధే పంచవింశోధ్యాయ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండల ఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం.